లులు షాపింగ్ మాల్ ఇది ఒక హైపర్ మార్కెట్. మొన్ననే మన హైదరాబాద్కి వచ్చింది. ఫుల్ ఖుషి ఉండే. కేపీహెచ్బిలో మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించారు. అండ్ చాలా మంది హైదరాబాద్ వాసులు అయితే ఎదురు చూశారు, ఎప్పుడెప్పుడు ఈ మాల్ స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు విజిట్ చేద్దామా అనేసి. ఎందుకంటే అంత హైప్ క్రియేట్ అయింది ఈ హైపర్ మార్కెట్ మీద. అంటే అంత పెద్దగా ఉండబోతోంది. ఇది ఫస్ట్ టైం ఇంటర్నేషనల్కి సంబంధించిన మార్కెట్ మన హైదరాబాద్కి వచ్చేసింది. సో చాలా పెద్దగా ఉండబోతోంది. అన్ని బ్రాండ్స్ ఉండబోతున్నాయి. అందులో ఫుల్ టు ఫుల్ షాపింగ్ చేయొచ్చు. ఒక రోజంతా కూడా స్పెండ్ చేయొచ్చు. ఈటింగ్ దగ్గర నుంచి ఫుడ్ కోర్ట్స్ దగ్గర నుంచి పూర్తిగా షాపింగ్ చేసుకోవచ్చు. ఒక్క దగ్గరికి వెళ్తే అసలు సకలం అన్నీ దొరికిపోతాయి. ఇట్లా ఇమాజినేషన్తోని చాలా మంది ఎప్పుడెప్పుడు లులు మాల్ వస్తుందా, ఎప్పుడెప్పుడు విజిట్ చేద్దామా అని ఎదురు చూసిండ్రు. అట్లే నేను కూడా అనుకున్నాను, ఎప్పుడో ఒకసారి వెళ్ళొచ్చు అని నేను కూడా అనుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా క్యాజువల్గా మనం కూడా అనుకుంటాం, అరే లులు మాల్ వచ్చిందంట కదా, సో విజిట్ చేద్దామని అందరం అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ అందరూ అనుకొని ఎప్పుడో సరే కుదిరినప్పుడు వెళ్దాము అనుకోవడం వేరు. లేదు వచ్చిందంట మనం విజిట్ చేయాల్సిందే అని పొలోమని అందరూ ఈ వీకెండే పోవాలి, మొన్ననే కదా 27వ తారీఖు నాడు స్టార్ట్ అయిపోయింది, సో ఖచ్చితంగా ఈ వీకెండే మనం వెళ్ళాల్సింది అని మొత్తం అందరూ మార్నింగ్ నుంచి లైన్ కట్టి వెళ్ళడం వేరు. మొన్న లాంగ్ వీకెండ్ మనందరికీ తెలిసిందే, లైన్గా వరుసగా ఒక 4 రోజులు హాలిడేస్ వచ్చాయి. ఎందుకంటే అక్టోబర్ 2 కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలామంది ఎదురు చూసారనమాట ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. అంటే వెళ్ళిన వాళ్ళు బాగానే ఉన్నారంటే అందరు బాగాలేరు, మళ్ళీ లోపల ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరైతే మార్నింగ్ అవర్స్ ట్రాఫిక్ జామ్ లేకుండానే, ట్రాఫిక్లో స్టక్ కాకుండానే ఎవరైతే లోపలికి వెళ్ళారో షాపింగ్లో బిజీ ఉన్న వాళ్ళు చాలా బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే అసలు ట్రాఫిక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అంటే మామూలుగా అయితే 11 గంటల తర్వాత స్టార్ట్ అయింది అనుకుందాం, చాలామంది లంచ్ చేసిన తర్వాత తీరిగ్గా వెళ్దాంలే అనుకున్న వాళ్ళు ఆఫ్టర్నూన్ అవర్స్ తర్వాత మాత్రం ఆ కేపీహెచ్బి దగ్గర ఏదైతే ఈ మాల్ ఉందో ఆ సరౌండింగ్స్ అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్. చాలా మంది నరకం చూశారు. లిటరల్లీ నరకం అంటే ఏంటో, ట్రాఫిక్ నరకం మనందరికీ తెలుసు. జనరల్లీ మనము ట్రాఫిక్లో స్టక్ అయినప్పుడు చాలా చిరాకేస్తుంటుంది. అండ్ ఎక్కువ మట్టికి ఎప్పుడంటే వర్షాకాలంలో వర్షం పడినప్పుడు మాత్రం ఆ ట్రాఫిక్ జామ్ని చూస్తూ ఉంటాం. అండ్ రాజకీయ నాయకుల మీటింగ్స్ ఇట్లాంటి వాటప్పుడు ట్రాఫిక్ జామ్ చూస్తాం. అండ్ దెన్ యాక్సిడెంట్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్స్ అప్పుడు కూడా మనము ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం, ట్రాఫిక్లో స్టక్ అయిపోయిన సిచ్యువేషన్. కానీ ఇదేంటనుకుంటున్నారు, ఒక హైపర్ మార్కెట్ మన హైదరాబాద్కి వచ్చింది, కేపీహెచ్బిలో స్టార్ట్ అయిందట. అది ఇంటర్నేషనల్కి సంబంధించిన హైపర్ మార్కెట్, మనం ఈసారి ఖచ్చితంగా చూడాల్సిందే అని నాకు తెలిసి ఒక 15 నుంచి 20% ఆఫ్ హైదరాబాద్ జనాభా అనుకుని ఉంటారేమో. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 15% ఆఫ్ జనాభా మేబీ అక్కడికి వెళ్దామని అనుకుని ఉంటారు. ఎంతమంది ఆ ట్రాఫిక్ జామ్లో స్టక్ అయిపోయి ఉంటారో, అంటే లోపలికి వెళ్లకుండానే బయటకు వచ్చేసి ఉంటారు. ఎందుకంటే ఆ విజువల్ మీరు చూడండి, మీరు స్పష్టంగా చూస్తూ ఉన్నారు కదా, దారుణం అంటే దారుణం. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ప్రయాణం చేయడానికే వాళ్ళకు కనీసం నుంచి గంటన్నర పట్టిందంటే మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత చిరాకేస్తుందో. ఒక 10 నిమిషాలు ఆగితేనే మనం సిగ్నల్ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసిన సిచ్యువేషన్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ప్రయాణం చేయడానికి గంటన్నర పట్టింది అని అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. అక్కడ ఆ మాల్లో ట్రాఫిక్ ఎంత స్టక్ అయింది అంటే ఆ పార్కింగ్ స్థలం ఏదైతే ఉంటుందో అది నిండిపోయి టోటల్గా అక్కడ ఏదైతే ఫ్లైఓవర్ ఉంటుందో ఆ ఫ్లైఓవర్ మీదనే బండ్లు పార్క్ చేసుకుని లోపల షాపింగ్ మాల్కి వెళ్ళారట. ఇంకేం చెప్పాలి, ఏమనాలి? ఎంతకని ట్రాఫిక్ పోలీసులు చర్య తీసుకుంటారు ఆర్ కంట్రోల్ చేస్తారు? ఒకటేసారి అంతంత మంది ఒక షాపింగ్ మాల్ దగ్గరికి వస్తే ఏ ట్రాఫిక్ పోలీస్ అయినా ఏం చేయగలుగుతారు? అండ్ ఏ యాజమాన్యమైనా ఏం చేయగలుగుతుంది? మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు? నాకు తెలిసి లులు మాల్కి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇట్లాంటి రెస్పాన్స్ వస్తుందని. ఏం చేయాలి? అప్పటికప్పుడు ఏం చేయడానికి కూడా ఉండదు. సో చేతులు ఎత్తేసిన సిచ్యువేషన్. ఇంకా చూడండి అక్కడ సరౌండింగ్స్ అంటే టోటల్లీ అమీర్పేట్ వరకు, గచ్చిబౌలి వరకు, బాలానగర్ వరకు, ఇట్లా అన్ని చోట్ల నువ్వు కేపీహెచ్బి ఆ షాపింగ్ మాల్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఆల్ ది 4 రూట్స్ తీసుకోండి, అన్ని
ట్రాఫిక్ జామ్స్. అంటే 2 కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ జామ్, అది ఎక్కడి వరకు ఎఫెక్ట్ చూపుతుందో ట్రాఫిక్లో అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే అంటే చాలా స్పష్టంగా మనకు తెలుసు ఎట్లుంటుందో పరిస్థితి అనేది. సో అట్లాంటి నరకం చూసిండ్రు. చాలామంది ట్విట్టర్లో షేర్ చేసిండ్రు, ఏంది ఇది, లులు మాల్ ఎక్కడికన్నా పోతుందా, ఏంది ఇది, మరి ఇంత ఘోరమా, ఇప్పుడు వచ్చింది ఇప్పుడే వెళ్ళాలా, ఇంతెందుకు, ఇంత ఎక్సైట్మెంట్ ఉండొచ్చా, ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎక్కడెక్కడి నుంచో కానీ వాళ్ళందరూ వెళ్ళారట. చాలామంది అయితే లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్. అసలు ఆ ట్రాఫిక్ జామ్ చూసిన తర్వాత ట్రాఫిక్ నరకంలో చిక్కుని అక్కడి నుంచి అక్కడికే ఇక ఎన్ని గంటల తర్వాత వెళ్ళిపోయినో తెలియదు. కానీ ఆ మాల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మాత్రం అత్యంత దారుణం, మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక లులు మాల్ లోపల ఒకసారి చూడండి. లులు మాల్ ఆ రోజు హాలిడే సండే రోజు, ఆ సండే రోజు ఎంత భయంకరం అంటే ఫుడ్కి సంబంధించి అన్నీ ఉంటాయి లోపల, చాలామంది సిబ్బంది కూడా ఉన్నారు. అయినా సరే మరీ ఇంత దారుణం, ఇంత కక్కుర్తి, మరీ ఇంత ఘోరం అయితే ఉండొద్దు. సమోసాలు, చాక్లెట్స్, చిప్స్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్ బాటిల్స్ ఓపెన్ చేసి సగం దాగి అక్కడ పెట్టేశారు, సగం తిని అక్కడ పెట్టారు. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? చిప్స్ ప్యాకెట్ తింటూ కనిపిస్తున్నారు, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అవన్నీ కూడా ఏం చేస్తారు? ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్. లిటరల్లీ లులు మాల్ లూటీ అయిపోయింది ఆ రోజు అని చెప్పొచ్చు. హాలిడే ఆర్ ఎనీ హాలిడే వస్తే మాత్రం లులు మాల్లో ఇట్లాంటి పరిస్థితే ఉంటుందా? మరి ఇంత దారుణమైన సిచ్యువేషన్ లులు మాల్ యాజమాన్యం ఫేస్ చేస్తుంది అని వాళ్ళు కూడా అనుకోలేదు కాబోలు. అందరూ చేతులు ఎత్తేసినటువంటి సిచ్యువేషన్. సో ఈ విజువల్ ఇప్పుడు చూసిన తర్వాత మాత్రం ఒకవైపు ట్రాఫిక్ నరకం కనిపించిందా, ఇంకోవైపు లోపల ఎవరైతే జనాలు పోయినరో మరీ లూటీ వేసి తినుబండారాలు ఏవైతే ఉంటాయో దారుణంగా తినేసి, సగం తిని సగం పడేసి, దారుణం అంటే దారుణం. ఇంత ఘోరం ఉంటారా, ఇదేంటి అని తల పట్టుకునే సిచ్యువేషన్కి తెచ్చారు. ఇంకా ఇక్కడ ఇంకో దారుణమైన ఇన్సిడెంట్ ఏంటంటే, మనందరికీ తెలుసు కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ. ఈ పేరు పరిచయం లేని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే ది బెస్ట్ హార్ట్ సర్జన్ అన్నమాట. ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. అది ఇంకా ఎంత దారుణం అంటే, అరే ఇంత ఘోరం ఉందా హైదరాబాద్ పబ్లిక్ అనిపించింది. ఆయన తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసిండు, ఆయన ట్విట్టర్లో పెట్టిండు. లిటరల్లీ నేను ఒకసారి చదివి వినిపిస్తా. డాక్టర్ ముఖర్జీ మదివాడ, దిస్ ఈజ్ గౌతమ్ అంటే నేమ్ చేంజ్ చేసిండ్రట. హీఈస్ 43 years old. లాస్ట్ వీక్ హీ హ్యాడ్ ఏ హార్ట్ అటాక్ అండ్ కేమ్ టు పల్స్ హార్ట్. పల్స్ హార్ట్ అనేది హాస్పిటల్ పేరు. హీ హ్యాడ్ ఏ కార్డియాక్ అరెస్ట్ ఇన్ ద ఎమర్జెన్సీ రూమ్. హీ వాజ్ defibrillated అంటే given an electric shock to revive heart and wheeled to cath lab for a primary angioplasty అంటే ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ డన్ ఫర్ పేషెంట్స్ విత్ హార్ట్ అటాక్. అంటే ఎవరికైతే హార్ట్ అటాక్ వస్తుందో వాళ్ళకి వాట్ యు కాల్ యాంజియోప్లాస్టీ అనేది జరిగిందట. హీ సర్వైవ్డ్ అండ్ వాక్ హోమ్ ఏ డే లేటర్. పర్హాప్స్ he would not have reached the hospital in time if he had a heart attack this week. You can always visit Lulu Mall later అనుంది. ఈ మెసేజ్ని చూసిన తర్వాత అంటే ఎమర్జెన్సీలో ఎవరికైనా అవసరం పడితే నేను హాస్పిటల్లో హాస్పిటల్కి చేరుకునే పరిస్థితి లేదు, ఇంత దారుణంగా ఎక్కడైనా ఉంటుందా? లాస్ట్ వీక్ వచ్చింది హార్ట్ అటాక్ అయినా కాబట్టి బతికిపోయాడు, లేదంటే ఈ వీక్ వచ్చుంటే నేను ఇక్కడ ఇగో ఈ ట్రాఫిక్లో స్టక్ అయిపోయినా. సో ఖచ్చితంగా ఆయన బతికేవాడు కాదేమో, ఆయన అదృష్టం బాగుంది అంటూ ఆయన ట్వీట్ చేసిన సిచ్యువేషన్. లులు మాల్ ఎటు పోదు ప్లీజ్, మరీ ఇంత ఘోరంగా బిహేవ్ చేయకండి, హైదరాబాద్ ప్రజలారా ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ ఆయన ట్వీట్ చెప్పకనే చెప్తుంది. సో ఈ 3 ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఒకటేమో ట్రాఫిక్ జామ్ నరకం చూసిండ్రు, అక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఇక ఎవ్రీ వీకెండ్ ఇట్లనే ట్రాఫిక్ నరకంలో మేము చిక్కుకోవన్నా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జర స్పందించండి అని ఒక రిక్వెస్ట్, చాలా దగ్గరల నుంచి ఆ రిక్వెస్ట్ వస్తోంది, మరి ఏం చేస్తారో చూడాలి. ఇంకోటి లోపలికి పోయినటువంటి వాళ్ళు లూటీ చేసుడేంది, లోపల తినుబండారాలు తిండేంది, మరి ఇంత చీప్ బిహేవియర్ ఏంది అనేది ఇంకో ఇష్యూ. తర్వాత ఇట్లా ఎమర్జెన్సీలో
ఈయన డాక్టర్ అంటే సరే ఈ ఇన్సిడెంట్ షేర్ చేసిండు, ఒకవేళ నీకు నేను ఎమర్జెన్సీలో నా హాస్పిటల్కి రీచ్ కావాలంటే ఇట్లా ట్రాఫిక్ జామ్ అయితే ఇంకేంది పేషెంట్ పరిస్థితి అంతే సంగతులు అని చెప్పకనే చెప్పిండు. అంటే ఒకవేళ అంబులెన్స్ పోవాలంటే ఏంటి పరిస్థితి, ఎమర్జెన్సీ చెప్పొస్తుందా మనకు? ఎమర్జెన్సీ అయితే ఏంటి పరిస్థితి అంటే ఆ పేషెంట్ చచ్చిపోవాల్సిందేనా అని క్వశ్చన్ చేయకనే చేయించాడు. ఎవరికైనా రావచ్చు, నాకు రావచ్చు, మీకు రావచ్చు, ఇంకెవరికైనా రావచ్చు, ఎవరైనా ఫేస్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళి దారిస్తారు? అసలు పోవడానికే దారి లేకపోతే ప్లీజ్ దయచేసి ఆలోచించండి. ఇవన్నీ కూడా గుడ్ మెసేజెస్. లోపల లూటీ జరుగుతుంది, బయటనేమో ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎమర్జెన్సీ వాళ్ళు వాళ్ళ అనుకున్న ప్లేసెస్కి రీచ్ కాలేకపోతున్నారు. ఇవన్నీ ఎవరైనా ఎక్కడైనా మనం ఫేస్ చేస్తాము. సో దయచేసి ఆలోచించండి అని ప్రతి ఒక్కళ్ళు అయితే కోరుతున్న సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. సో లులు మాల్ ఎటు పోదు, అది ఆన్నే ఉంటుంది. తీరికున్నప్పుడు మనకు కుదిరినప్పుడే పోదాం, ఇప్పుడే రాగానే ఇప్పుడే పోవాలని దయచేసి అనుకోవద్దు. ఇప్పుడు మళ్ళా వీకెండ్ వస్తుంది. సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాత్రం మీరు జర ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పోండి. ఏంది సిచ్యువేషను జర గమనించి పోండి. ఇప్పుడే పోవాలన్న తొందర అయితే పడకండి అనేది మా తరఫున కూడా రిక్వెస్ట్.